ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రాంతంలో చాలా మంచి పక్షులు ఉన్నాయి. వాటిలో తల్లి పక్షి ఇలా చెబుతూ వచ్చింది పిల్లలకి, మీరు జాగ్రత్తగా ఉండండి, బోయోడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, మిమ్మల్ని పట్టుకొని బుట్టలో వేసుకొని తీసుకుని పోయి చంపుతాడు కూడా అని చెప్పింది. అయితే తల్లి వెళ్ళిపోయిన తర్వాత అదే మాటలను పాటలుగా పాడుకుంటూ బోయోడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకొని బుట్టలో వేస్తాడని పాడుకుంటూ ఉన్నాయి. కొంత సమయానికి ఆ పాడుకుంటా బయటికి స్వేచ్ఛగా వచ్చినాయి. ఈలోగా వేటగాడు వచ్చే టైంకి కూడా అదే పాట పాడుతున్నాయి. బోయోడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకొని బుట్టలో వేసుకుంటాడని. ఆ పాట విన్న వెంటనే బోయోడు ఈరోజు సందేహించాడు ఎంతో, ఇలాగ పడతాయా అని. అయినా ప్రయత్నం చేద్దామని వల వేసిన, నూకలు చల్లాడు, వలేసాడు. అవి పాడుకుంటానే వచ్చి నూకలు తినుకుంటా వాళ్ళలో చిక్కుకుపోయినాయి. అప్పుడు కూడా అదే పాట పాడుతూ ఉన్నాయి. వేటగాడు పట్టుకొని బుట్టలో వేసుకుంటుంటే అదే పాట పాడుతున్నాయి. వేటగాడు ఎంతో సంతోషంగా బుట్టలో వేసుకొని తీసుకుని పోయి వాడిని చంపేసి ఆహారంగా తినేసాడు. ఈరోజు దినాల్లో పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్లో ఉంటున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం. అలాగనే సాతానుడు కూడా ఈ లోకంలో మనను తెలియకుండా ఆత్మీయంగా మనల్ని పట్టుకొని నశింపజేసేవాడుకున్నాడు. కనుక నిత్య నరకానికి వెళ్ళే మార్గానికి తీసుకెళ్లేవాడుకున్నాడు. యేసుక్రీస్తు మాటలు మనం జాగ్రత్తగా ఆలకించి రక్షణ పొంది ప్రభు రాకడకు మనము ఎంతో జాగ్రత్తగా సిద్ధపడవలసిన వారు ఉన్నాం. అలాగ మనకు ప్రభువు సహాయం చేయాలని ఆ రీతిగా జాగ్రత్త పడదాం. ప్రభు రానే ఉన్నాడు. దొంగైన సాతానుకు, బోయగాడైన సాతానుకు చిక్కకుండా మనం జాగ్రత్తగా, పరిశుద్ధంగా, మెలకువగా జీవిస్తూ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని పరలోక రాజ్యంలో ఉండాలి. లేకపోతే ఈ లోకంలో అలాగే జీవిస్తూ ఉంటే ప్రభు వస్తాడు, ఎడవబడితే నిత్య నరకంలోకి వెళ్తాము. జాగరూకులమై ఉండవలసిందిగా కోరుచున్నాం.